మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కూడా కాకముందుకే దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అలాగే సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తానని నరేంద్ర మోడీ ప్రకటించాడని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ సిపిఎం పార్టీ ఇక్కడ కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న మీరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్పల్లి బొగ్గు గనులను బొగ్గు బ్లాక్లను ప్రైవేటోళ్లకు అప్పజెప్పడానికి టెండర్లు పిలిచింది. దీనివల్ల బొగ్గునంతా కూడా ప్రైవేటోళ్ళు తవ్వుకొని మళ్ళీ అదే సింగరేణి కావచ్చు లేకుంటే ఇతర సంస్థలకు అధిక రేటుకు అమ్మే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈ బొగ్గు గనులను అన్నింటి కూడా సింగరేణికి అప్పజెప్తే తక్కువ రేటుకు సింగరేణి ఉత్పత్తి అంటే విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, అట్లాగే ఇతర అవసరాలకు ప్రభుత్వ అవసరాలు కూడా తక్కువ రేటుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపడానికి వాళ్ళ బొద్దలు నింపడానికే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటి కూడా కొల్లగొట్టే విధంగా మొన్న ఇతర రాష్ట్రాల్లో కూడా మణిపూర్లో కూడా అక్కడ ఉన్నటువంటి మ్యాగనీస్ ఇటువంటి ఇంధనాలకు సంబంధించిన వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి పూనుకున్నది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా బొగ్గు గనులతో పాటు ఇతర మరి ఖనిజాలను కూడా ప్రైవేట్ పనులకు అప్పచెప్పే విధంగా మరి విధానాలు తీసుకొస్తుంది. అందుకనే సహజ వనరులు ఇవన్నీ కూడా ప్రజల సొత్తును ప్రైవేట్ ఒకళ్ళు అప్పచెప్పి వాళ్ళ ఆస్తులు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది. అందుకనే వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ బొగ్గు గనులను సింగరేణికి అప్పచెప్పాలి, మరి ఆ టెండర్లను అన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ వేలంపాటలను ఆపాలి, బొగ్గు గనులను ప్రభుత్వ పరంగానే ఉండాలి, ఉద్యోగ భద్రతను కాపాడాలి, బొగ్గు ప్రజల అవసరాలు తీర్చాలి, తక్కువ ధరకే కొనసాగించాలా. ఈ బొగ్గుతోటి కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటును ఇదే విధంగా ఉండాలంటే అది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ఇది ప్రైవేటీకరణ చేయటం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు గనుల వేలం పాటలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ, వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సిద్దిపేట కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ఇంతటితో ఆగది. వేలం పాటలు ఆగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం పార్టీగా ప్రజలందరినీ కూడా సమీకరించి పోరాటం చేస్తామని చెప్పేసి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరొక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న ప్రైవేటీకరణ గురించి. సింగరేణి సంస్థ అనేటువంటిది 46,666 కోట్ల లాభాలతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థ కేంద్రానికి డివిడెంట్ల రూపంలో 36,000 కోట్లని చెల్లించింది. అట్లాగే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఏదైతే సింగరేణి సంస్థకి 26,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డప్పటికి కూడా 35,000 కోట్ల రూపాయలతోటి లాభాలతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించేదాని కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేదాని కోసం ఈరోజు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. దీన్ని వెంటనే మార్పు ఏదైతే మినరల్స్ అట్లాగే ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి చట్టాలనేయో ఈ చట్టాల్లో మార్పు చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి తలుపులు బార్లా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఏదైతే సింగరేణి సంస్థ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు చౌకగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఏదైతే విద్యుత్ కానీ ఈ మిగతా ఏదైతే ఉత్పత్తి రంగాలనేయో ఆ రంగాలకు అందిస్తున్నది. దాని ద్వారా ప్రజలకి ఉచితంగా అట్లాగే సబ్సిడీ రూపంలో ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం మొత్తంగా కూడా ప్రజలకు దీన్ని దూరం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసం ఈ ప్రైవేటీకరణ విధానాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ సమీకరించి ఈ నరేంద్ర మోడీ గద్దె దిగేంత వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక మహిళా సిపిఎం పార్టీ మహిళా నాయకురాలు ఉన్నది, మాట్లాడదాం. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయాలనే పనిగట్టుకొని చేస్తున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో భాగంగానే చూసుకున్నట్టయితే సింగరేణి సంస్థను వేలంపాట ద్వారా అమ్మి
ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తా ఉంది. వెంటనే ఈ ప్రైవేటీకరణను వేలంపాటను ఆపాలి. ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇప్పటికైనా ప్రజా అవసరాలు గుర్తించుకొని ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా సింగరేణి వేలంపాటను ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విన్నారు కదా, దేశవ్యాప్తంగా బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తానని నరేంద్ర మోడీ ప్రకటించాడు. దాంతో పాటుగా సింగరేణి బొగ్గు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సింగరేణి కూడా చాలా గొప్ప సంస్థ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించొద్దని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.